అనగనగా ఒక ఊరిలో కాంతారావు అనే ధనవంతుడు ఉండేవాడు. పురాతన వస్తువులంటే అతనికి మక్కువ ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక పురాతన వస్తువుని కొంటూనే ఉండేవాడు. అలా ఒకరోజు కాంతారావు పక్క ఊరిలో జరిగే పురాతన వస్తువుల ప్రదర్శనకు వెళ్ళాడు. అక్కడ ఒక రాగి కూజ అతడిని ఎంతో ఆకర్షించింది. అది కాస్త దుమ్ము పట్టి ఉన్నప్పటికీ ఎంతో అందంగా ఉంది. దానికి టోపీలాగా ఒక చిన్న మూత కూడా ఉంది. దాంతో కాంతారావు ఆ కూజాను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లాడు. దానిని బాగా శుభ్రం చేయమని నౌకరికి ఇచ్చాడు. అతడు దాన్ని శుభ్రం చేద్దామని ఒక కొబ్బరి పీచు తీసుకొని దానిని రుద్దాడు. అప్పుడు హే ఆగు, మెల్లగా రుద్దు అని శబ్దం వినిపించింది. అప్పుడు ఆ నౌకరు కంగారుగా తన చేతిలోని కూజాను పక్కన పెట్టాడు. ఆ తర్వాత ఆ కూజాకు 2 కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు పుట్టుకొచ్చాయి. అది అటు ఇటు నడుస్తూ గలగలా మాట్లాడటం మొదలుపెట్టింది. ఏమయ్యా, అసలు నీకు బుద్ధి ఉందా? ఒక పాత్రను ఎలా తోమాలో నీకు తెలియదా? నాకు ఎంత నొప్పి పుడుతుందో తెలుసా అని అంది. అది చూసి ఆ నౌకరు భయపడి వామ్మో దెయ్యం, కూజాలో దెయ్యం దెయ్యం అని కేకలు వేయసాగాడు. ఆ అరుపులు విని కాంతారావు హడావుడిగా అక్కడికి వచ్చాడు. అప్పుడు నౌకరు అయ్యగారు దెయ్యం, పారిపోండి పారిపోండి అంటూ బయటకు పరుగు తీశాడు. వెంటనే కూజ మళ్లీ చలనం లేని రూపంలోకి మారిపోయింది. కాంతారావుకు ఏం జరిగిందో అర్థం కాలేదు. దాహంగా ఉండటంతో అతను ఆ కూజాలో నీళ్లు పోసుకొని తాగుదామని తానే స్వయంగా దాన్ని కడగసాగాడు. అప్పుడు మళ్ళీ ఆ కూజ ప్రాణం పోసుకొని ఏయ్, మెల్లగా తోమలేవా? నాకు నొప్పిగా ఉంది అని అంది. ప్రాణం వచ్చిన కూజాను చూసి కాంతారావు కూడా చాలా భయపడ్డాడు. వామ్మో, ఇదేదో దెయ్యం మాయ అనుకుంటా. కోరి కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావా ఏంటి? భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి అని కలవరపెడుతున్న సమయంలో పాత సామాన్లు కొనే రవి అనే యువకుడు కాంతారావు ఇంటి మీదుగా వెళ్తున్నాడు. దాంతో కాంతారావు ఆ కూజాను అతనికి ఉచితంగా ఇచ్చేసి దాన్ని వదిలించుకున్నారు. రవికి కూడా ఆ కూజ బాగా నచ్చడంతో దాన్ని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆ రోజు రాత్రి రవి నిద్రిస్తుండగా ఆ కూజ లేచి బల్లపైన అటు ఇటు తిరగసాగింది. దాని కాలు తగిలి పక్కనే ఒకదాని మీద ఒకటి పెట్టి ఉన్న 3 కుండలు కింద పడి పగిలిపోయాయి. దాంతో ఆ అలికిడికి రవి లేచాడు. ప్రాణంతో ఉన్న కూజాను చూసి అవాక్కయ్యాడు. అప్పుడు ఆ కూజ దయచేసి నన్ను పీచి పెట్టి రుద్దకు, నాకు నొప్పిగా ఉంది అని అంది. అందుకు రవి ఆశ్చర్యంగా అసలు ఎవరు నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడిగాడు. అప్పుడు కూజ ఒకప్పుడు నేను కూడా మీలాగే మామూలు మనిషినే. ఒక ఋషిని హేళన చేయడం వలన ఇలా శాపం పొందాను. నేను నిన్నటి వరకు ఒక ప్రదర్శనశాలలో ఒక మూల హాయిగా ఉండేదాన్ని. పొద్దున ఒకతను నన్ను వేరే ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నన్ను అందరూ పీచు పెట్టి గట్టిగా తోమారు. నాకు చాలా నొప్పి కలిగింది అని చెప్పింది. అప్పుడు రవి బాధపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను అని అన్నాడు. అందుకు కూజ సంతోషంగా అవునా, నువ్వు నాకు బాగా నచ్చావు, నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. రవి అనాథ కావడం వలన కూజాను మిత్రుడిగా అంగీకరిస్తాడు. అప్పటి నుండి ఇద్దరు కలిసి తినడం, మాట్లాడుకోవడం, ఇంట్లోనే అటు ఇటు తిరగడం చేసేవారు. ఒకరోజు రవి కూజాతో నేను చిన్నప్పటి నుండి చాలా కష్టాలు పడ్డాను మిత్రమా. నేను బాగా డబ్బులు సంపాదించి కనీసం కొంతమంది పేదవారికైనా సహాయం చేయాలనేది నా జీవిత లక్ష్యం అని చెప్పాడు. అప్పుడు కూజ నువ్వు తప్పకుండా నీ లక్ష్యాన్ని సాధిస్తావు మిత్రమా అని అంది. అందుకు రవి లేదు మిత్రమా, అది అంత సులభం కాదు. నేను సంపాదించే డబ్బులు నాకే సరిపోవడం లేదు. ఇంకా వేరే వాళ్ళకి ఎలా సహాయం చేయగలను అని అన్నాడు. అప్పుడు కూజ ఓష్, అంతేనా, నేను నీకు సహాయం చేస్తాను అని రవికి ఒక ఉపాయం చెప్పింది. ఆ తర్వాత రోజు రవి పక్క ఊరిలో ఒక పెద్ద గుడారం పెట్టి రండి బాబు రండి, ఇంతవరకు ఎక్కడా చూడని వింత విన్యాసాలు చేసే కూజను చూడండి, రండి బాబు రండి అని పిలిచాడు. ఆ మాటలు విని చాలామంది ప్రజలు అక్కడికి వచ్చారు. అప్పుడు రవి కూజతో కలిసి ఎన్నో విన్యాసాలు చేశారు. ముఖ్యంగా కూజ తాడుపై నడుస్తూ అందరినీ ఆకట్టుకుంది. అది చూసిన ప్రజలు ఎంతో ఆనందించి రవికి కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి రవి కూజ కలిసి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో రకరకాల విన్యాస ప్రదర్శనలు చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. అలా వాళ్ళిద్దరూ బాగా ప్రాచుర్యం పొందారు. కొన్ని నెలలు గడిచిన తరువాత రవి ధనవంతుడయ్యాడు. అప్పటి నుండి అతను చుట్టుపక్కల ఉన్న పేదవారికి సాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒకరోజు కూజ మిత్రమా, నేటితో నా శాపం పూర్తయింది. ఇక నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఈ కూజ ఇలాగే ఉంటుంది, కానీ నేను దీంట్లో నుండి వెళ్ళిపోతాను.
నువ్వు మాత్రం నలుగురికి సహాయం చేస్తూ సంతోషంగా ఉండు అని చెప్పింది. రవి చాలా దిగులు పడ్డాడు. ఆ మరుసటి రోజు నుంచి ఆ కూజ అచేతనంగా పడి ఉంది. ఇక రవి తనకి ఉన్న ఒక్కతోడు వెళ్ళిపోవడంతో కొన్ని రోజులు బాధపడినా మెల్లిగా ఆ బాధ నుండి కోలుకొని కూజ చెప్పిన ప్రకారం అందరికీ సాయం చేస్తూ హాయిగా జీవించసాగాడు. నీతి: హఠాత్తుగా కొంతమంది మిత్రులు మన జీవితంలోకి ఎందుకు వస్తారో తెలియదు, కానీ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు మంచి చేసే వెళ్తారు. అలాంటి స్నేహితులను మనం ఎప్పటికీ విడవకూడదు, మరువకూడదు.